విజయ్ కూడా జాయిన్ అయ్యారు. కృష్ణాంజలి గారు నమస్తే. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఓకే కృష్ణాంజలి గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు అస్థిన పర్యటన? పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్లుగానే జరిగింది. ముగ్గురు కలిసి వెళ్తామన్నారు, ఇంకా ఫిక్స్ అయింది. రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అట, తర్వాత ఢిల్లీ వెళ్తారట, ఇంకా ఫైనల్ అవుతున్నాయట. ఎవరు ఎక్కడ నిలబడాలో, ఏ రకంగా వైసీపీని ఓడించాలన్న దాని మీద వ్యూహం రచిస్తారు. సో ఇప్పటికే వీళ్ళు పొత్తులో స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక ఢిల్లీ పెద్దలు కూడా వీళ్ళకి తోడైతే వారు వన్ సైడే అని చెప్పి వాళ్ళ శిబిరం సంబరాలు చేసుకుంటున్నాయి. వర్మ గారు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడికి అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచారు ఢిల్లీకి అని అంటే ఒత్తు ఏర్పడబోతోంది అని అంటే అనేదానికి నిదర్శనం ఒకటి. రెండో అంశం ఏంటంటే, నాకున్నటువంటి సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు అదే విధంగా అమిత్ షాతో భేటీ కావటం కోసం తెర వెనక పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నాలే ఫలించాయని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం ద్వారాగానే చంద్రబాబు నాయుడికి బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చారు అనేటువంటిది ఒకటి. అయితే బీజేపీ రెండు కీలకమైనటువంటి హడ్డిల్స్ ని ఫేస్ చేయబోతోంది బీజేపీతో పొత్తు వల్ల. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయింది. ఎందుకు? ఆ రోజున రాష్ట్రం విడిపోయింది, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. కేంద్రంలో తెలుగుదేశం బీజేపీ అధికారంలో ఉంటే, రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం అధికారంలో ఉంటే రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవచ్చు అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి అంశం. ఇప్పుడు ఉండేటువంటి సమస్య ఏమిటంటే, అసలు చంద్రబాబు నాయుడు 2018లో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి బీజేపీ మీద నల్ల చొక్కాలు వేసుకొని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, ద్రోహి దొంగ అని నరేంద్ర మోడీని తిట్టేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ విధంగా బీజేపీతో కలుస్తారు అనేటువంటి దాని మీద సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి ఇబ్బందిని తెలుగుదేశం పార్టీ ఎదుర్కోబోతుంది. రెండవ సమస్య ఏమిటంటే, ఆ రోజున 2014లో పొత్తు పెట్టుకున్నది ఎవరు? తెలుగుదేశం బీజేపీ. జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది, జనసేన పొత్తులో లేదు. అవును. ఇప్పుడు 3 పార్టీలు పొత్తులోకి వస్తున్నాయి. ఈ 3 పార్టీల మధ్య సీట్ల పంపకం అనేటువంటిది చాలా కష్ట సాధ్యమైనటువంటి అంశం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బీజేపీ ఈ రోజున తెలుగుదేశంతో పొత్తులోకి వస్తే మాకు 12 ఎంపీ సీట్లు కావాలి, కనీసంగా 25 ఎమ్మెల్యే స్థానాలు కావాలని చెప్పేసి బీజేపీ అడుగుతోంది. అదే విధంగా జనసేన వాళ్ళు కూడా మాకు 50 నుంచి 60 సీట్లు కావాలి అసెంబ్లీ, అదే విధంగా లోక్సభకు సంబంధించినటువంటి 6 సీట్లు కావాలి అని చర్చ జరుగుతుంది. ఎన్ని ఇస్తారు ఏంటి అనే సంగతి తర్వాత. మరి బీజేపీకి అదే విధంగా జనసేన సీట్లు పోతే ఇక పోటీ చేసేదాన్ని 100 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నది కదా, వాటిలో గెలిచేదేంటి అంటే 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ముగ్గురు కలిసిన తర్వాత కూడా 88 సీట్లు కింద తెలుగుదేశం పార్టీకి రాలేదనుకోండి, అప్పుడు పొత్తులో ఉన్నటువంటి జనసేన బీజేపీ ముఖ్యమంత్రి విషయంలో కొంత ఇబ్బందిని తెలుగుదేశం పార్టీకి సృష్టించేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ప్రభుత్వం ఏర్పడినా కూడా ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా వెళ్లి కూర్చోవటం అనేటువంటిది నారా లోకేష్ చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అంటే అంగీకరించేటువంటి అవకాశం ఆ రోజున జనసేన వైపు నుంచి బీజేపీ వైపు నుంచి ఉండేటువంటి అవకాశం లేదు. దీన్ని బట్టి కీలకమైనటువంటి సమాధానం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి బీజేపీకి మీరెందుకు గెలుస్తున్నారు అనేది చెప్పాలి. రెండో అంశం ఏంటంటే, ఈ 2 అంశాలు కావాలి. మూడోది, మణిపూర్ లో ఈ రోజున బీజేపీ ప్రభుత్వము చర్చీల మీద దాడులు జరిగినటువంటి సందర్భంలో, క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడాలి. అలాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పుడు క్రిస్టియన్ మైనారిటీలు వాళ్ళు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేదాన్ని, అంటే వాళ్ళ మీద మొదటి నుంచి వీళ్ళకి హోప్స్ లేదు కదండి. ఆ ఓట్ బ్యాంక్ మీద బీజేపీతో వస్తే ఎలాగైనా ముస్లిం ఓట్ బ్యాంక్ వ్యతిరేకత వస్తుందని అందరికీ తెలిసిందే. క్రిస్టియన్ ఓట్ల విషయానికి వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉంటుందని ఉన్న టాకు. మరొక వైపు క్రిస్టియన్ ఓట్స్ ఒకవేళ ఆయనకి వ్యతిరేకం ఉన్నా అది షర్మిలకి ట్రాన్స్ఫర్ అవుతుందని కొత్త వ్యూహం కూడా రచించారని కదా. ఓకే, అలా అనుకుంటే వర్మ గారు మీరు ఒక్కసారి మనం 175లో సింపుల్ గా క్యాలిక్యులేట్ చేద్దాం. 7 ఎస్టీ నియోజకవర్గాలు, అవి 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతాయి, మనకు వద్దు అనుకుందాం. 29 ఎస్సీ నియోజకవర్గాలు, ఒకటే తెలుగుదేశం గెలిచింది, 28 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న గెలిచింది 2019లో. ఇప్పుడు మొత్తం మళ్ళీ వాళ్ళకి ఇచ్చేద్దాం, 1, 2 మళ్ళీ ఏదైనా వస్తే
కాంగ్రెస్ పార్టీకి క్రిస్టియన్ ఓట్లు వస్తాయండి. ఈ రెండు అంటే 36 సీట్లు పోయినాయి. ముస్లిం ప్రభావితం ఉన్నటువంటి నియోజకవర్గాలు కనీసంగా ఈ రోజున 50 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో 18 నియోజకవర్గాలు పూర్తిగా ముస్లింలు ఏం చెప్తే అదే విధంగా 32 నియోజకవర్గాల్లో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళు గెలిచాడు. అంటే 50 నియోజకవర్గాలు 36 పోతే ఈ 50 నియోజకవర్గాలు పోతే 86 పోయినాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిన తర్వాత అంటే మెజారిటీ కాదండి, మెజారిటీ ఓట్స్ పడతాయేమో అని కాదు, గంపగుత్తుగా పడే అవకాశం ఉండదు కదా మెజారిటీ ఓట్స్ అంటే. మీరు వీళ్ళందరికీ వద్దు, వీళ్ళందరూ మనకు రావు ఓట్లు అనుకున్న తర్వాత వీళ్ళు పొత్తు పెట్టుకొని ముగ్గురు ఏ సీట్లో గెలుస్తారు? ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ఇది ఒకటేంటి అని అంటే, ఈ రోజున బీజేపీతో అనేటువంటిది తెలుగుదేశం జనసేన పొత్తుకెళ్తున్నాయంటే 100 కేజీల బండని నడుము కట్టుకొని బావిలో దూకినట్టే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఎంత లాభమైందో తెలుగుదేశానికి, ఈ రోజున తెలుగుదేశం జనసేన కూటమికి అంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఈ విషయం ఇంకొక కీలకమైనది, తెలుగుదేశంలో ఉండేటువంటి చాలా మందికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదండి. ఎందుకు అనంటే, మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో అమిత్ షా నరేంద్ర మోడీకి తెలియకుండా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలా అరెస్ట్ చేశారని అందరూ అనుకునేటువంటి పరిస్థితిలో మళ్ళీ వెళ్ళి ఇప్పుడు వాళ్ళు పిలవగానే ఎగేసుకుని వెళ్ళిపోయి అమిత్ షాతో మీటింగ్ అయ్యి జేపీ నడ్డాతో మీటింగ్ అయ్యి పొత్తు పెట్టుకుంటే, వాళ్ళు కూడా తెలుగుదేశంలో ఉండేటువంటి కేడర్ కూడా ఈ రోజున అట్టయ్యేటువంటి పరిస్థితులు నేను సోషల్ మీడియాలో ఈ రోజున చూస్తున్నా. చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజున బీజేపీతో మనం పొత్తు పెట్టుకుంటే నష్టపోతాం, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవద్దు అనేటువంటి దాని మీద వాళ్ళు సోషల్ మీడియాలో బహిరంగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కామెంట్ చేసేటువంటి ముందు నుంచి కూడా అమిత్ షా గారి దగ్గరికి లోకేష్ గారు గతంలో వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, ఆయన అమిత్ షా దగ్గరికి వెళ్ళడం కలడం. సో మొదటి నుంచి కూడా వీళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు కదా. తెలుగుదేశం నాయకులు పాజిటివ్ గా ఉన్నారండి. నేను ఒకటి చెప్తాను, చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరు పాజిటివ్ గా ఉన్నారు బీజేపీతో కలవాలని. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేము, ఎన్నికలు చేయలేమని. మరి కార్యకర్తలు కేడర్ పరిస్థితి ఏంటి? వాళ్ళు సానుకూలంగా లేరు అనేటువంటిది అంశం. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ముస్లిం మైనారిటీలు ఓట్లు పోయేటువంటి పరిస్థితి దానికి ఏం చేస్తారు? ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలుగా ఉన్నాయి బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవటం అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, రైట్. మనతో పాటుగా విజయ్ కూడా జాయిన్ అయ్యారు. విజయ్ నమస్తే. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. 100 కేజీలు బంగారం నడుము కట్టుకుని నూతులోకి దూకినట్టే అట బీజేపీ తోటి మీరు చేస్తే ప్రయాణం. ఇది కృష్ణ